దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానందాము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట వేసిన యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పు చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. దేవుడు చెప్పినట్లుగా ఏలియా షిదోను ప్రాంతానికి షారేపత్ అన్న ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక విధవరాలని దేవుడు కలుసుకోమని చెప్పారు. అలాగే కలుసుకున్నాడు. ఆయన మొట్టమొదటిగా మంచినీళ్ళు అడిగాడు. తర్వాత ఆకలి వేస్తుంది, ఒక అప్పము వేసి తీసుకురామ్మా అని చెప్పారు. ఆమె తన నిజస్థితిని ఒప్పుకుంది. అయ్యా, ఇంతవరకు నేను నా బిడ్డ బ్రతికాము, ఇంకా చివరి దశలో ఉన్న ఒక అప్పం అవుతుంది, కొద్దిగానే ఉంది నూనె, కొద్దిగా ఉంది పిండి అని తన యథార్థతను దైవజనుడు తెలియజేసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నీవు భయపడవలసిన పని లేదు, దేవుని మాట ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దైవజనుడు ఏంటి దగ్గర అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వస్తుందండి. ప్రిలారా, ఏలియా అంటూ ఉన్నాడు, భయపడవద్దమ్మా, పోయి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అయితే మొదట అప్పమేసి నాకు తీసుకొనిరా, తర్వాత నీకును నీ బిడ్డ నాకు అప్పములేసుకో అని ఎప్పుడైతే ఆ విధవరాలుతో ఆయన ఆమె విశ్వసించింది, దైవజనుడు చెప్పినట్లుగా చేసింది కనుక ఆమె అప్పములు వేసి దైవజనుడికి ఇచ్చింది. ఆమె తింది, ఆమె ఇంటి వారు తిన్న, ఆమె బంధువులు కూడా తిన్నారని వ్రాయబడింది. ఎప్పటి వరకంటే భూమి మీద వర్షము కురిపించే వరకు కూడా పిండి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ప్రియులారా, కారణం ఏంటంటే దేవుని మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుని మాటకు ఆమె లోబడింది కనుక, దైవజనుడు గుర్తించి ప్రేమించి గౌరవించింది కనుక, దైవజను నోటంటూ వచ్చిన మాటను ఆమె పాటించింది కనుక ఆమె ఆహారము లేని పరిస్థితిలో, కష్టకాలములో సమృద్ధైన ఆహారముతో నింపబడింది. ఆమెతో పాటు అనేక మందిని దైవజనులు పోషించింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు కలగజేసిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ఎలాగుంటున్నాం? మొదటి స్థానము దేవునికి ఇస్తున్నామా? నాటి దినాలలో ఉన్న ఆత్మీయ జీవితం మనకి ఇప్పుడు ఉన్నదా? నాటి దినాల్లో ఉన్న దేవుని భయం ఇప్పుడు ఉన్నదా? దేవుని మాటను గౌరవించటం, దేవుని మాటకు లోబడటం, భక్తి జీవితములో యథార్థంగా బ్రతకటం మొదటి ప్రారంభ దినాలలో విశ్వాసములు ఉన్నప్పుడు ఉన్నది కదా. మరి ఇప్పుడు ఎందుకు లోపిస్తుంది అని ఆలోచన చేస్తే భయము లేకపోవటమే. ప్రియులారా, భక్తి సన్నగిల్లిపోతుంది, ప్రేమ సల్లారిపోతుంది. ఈ లోకములో బిజీ అయిపోవటం వల్ల దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వక దేవునికి దూరం అయిపోతూ దేవుని సన్నిధిలోని ఆశీర్వాదాన్ని క్రమక్రమంగా తగ్గిపోతుంది. ప్రియులారా, గనుక ప్రేమతో దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నీ మొదటి ఆత్మీయ జీవితం, మొదటి భక్తి ఏమందైనని ప్రశ్నిస్తున్నాడు. గనుక ప్రభు కొరకు బ్రతి వారి ఉన్నాం. విధవరాలు దేవుని మాటకి లోబడింది కనుక అనేక దినాలు, సంవత్సరములు పోషించబడింది. వారి బిడ్డలు పోషించబడ్డారు, వారి కుటుంబము, వారి బంధువులు అందరూ పోషించబడ్డారు. మనము దేవుని మాట వింటే అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. గనుక దేవుని మాటకి లోబడి బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తే మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన.
పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం ఒక ప్రత్యేక రీతిలో మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, నీ మాట మొదటి దినాల్లో ఎంతో శ్రేష్టమైన రీతిలో మేము వినేవారు. మాట్లాడటాక భయపడేవాళ్ళం, ఆలోచించటకు భయపడేవాళ్ళం. ఏ విషయములైన భయము భక్తితో జీవించాము గనుక మీరు ఈ విధముగా ఆశీర్వదించుకుంటూ వచ్చారు. అయితే ఆ ప్రేమ ఆత్మీయ జీవితము ఏమైందని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు, నాయన మరలా మేము క్షమించమని క్షమాపణ అడుగుతున్నాం. మరలా మీ కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఆత్మీయ జీవితంలో పడిపోయారు, మీరు ఇచ్చిన ఆశీర్వాదం పొందుకుంటూ నాయన ఈ లోకములో కలిసిపోయారు, వారిని గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమతో నాయన కనికరించి వారికి సహాయం చేసి మరలా భక్తి జీవితం కలగచేయండి ప్రభువా. అలాగే కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. మీ కనికరం ఎల్లప్పుడూ మా మీద ఉంచి మహిమ తెచ్చుకోమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.